హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. అందరూ బాగున్నారండి? ఆమేన్. దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి మరి యొక్క దినాన్ని ఈ విధంగా మనము కూడి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే దానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రండి చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క బైబిల్ స్టడీని మనం మొదలు పెట్టుకుందాం. అందరు కూడా తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ ప్రభువా, ఈ ఉదయకాల రాత్రికాల సమయంలో ఈ విధంగా మమ్మల్ని కూడబెట్టినందుకు నీకు వందనాలు చెల్లించుకుని చుంటున్నాం. లార్డ్ హల్లెలూయా, నీ యొక్క సెలవు శ్రమలను ధ్యానం చేసుకునిచుండగా నా ప్రభా, మా చుట్టూ నీ రక్త కంచెనవేని మా తండ్రి లోతైన మర్మాలు తెలుసుకునే కృపను మీరు దయచేయండి. మా జీవితంలో సెలవు సార్థకం చేసుకుని మా ప్రభా నీకు సాక్షి బిడ్డలుగా ఉండే కృపను మాకు దయచేయమని కోరుతుంటున్నాం. ఈ స్ట్రీమింగ్లో ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో నీ మహిమార్థమే జరిగించుకోండి మా ప్రభా. ఎలాంటి అవంతరాలు లేకుండా హల్లెలూయా యేసునామములో ధారాళంగా నీకు వాక్యం విత్తబడునుగాక నా తండ్రి. లార్డ్ సిద్ధపడినటువంటి లార్డ్ మా ప్రభా, దున్నబడి సిద్ధపరచబడినటువంటి హృదయంలో విత్తనము నాటిన ప్రభా 100 రెట్లుగా ఫలింపచేసి మీరు మహిమ పొందండి మా తండ్రి. నీ దాసుని మీ శిలువ చాటున మరుగుపరుచుకొని మీ సహాయం చేయమని కోరుతుంటున్నాం. ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో నీ మహిమార్థమే జరిగించుకుంటారని, ప్రతి విషయంలో మీరు మహిమ పొందుదురని లార్డ్ శిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మాకు దేవుని శక్తి అని మీరు సెలవిచ్చిన తండ్రి నీకు వందనాలయ్యా. ఈ వాక్య ధ్యానాలు మేము ధ్యానించుకొనచుడుగా నీ శక్తిని మాలో విడుదల చేసిన తండ్రి, మా ద్వారా మీరు మహిమ పొందమని కోరుతుంటున్నాం నా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. హల్లెలూయా, నీకు వందనాలు. దీనికి వ్యతిరేకంగా డిస్టర్బ్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క శక్తులను, వ్యక్తులను, ప్రతి పరిస్థితులను యేసునామములో లయం చేసి పారదోలుతున్నాను. హల్లెలూయా, నీ అభిషేకంని విడుదల చేసిన ప్రభా, నీ సన్నిధిని విడుదల చేసి మీరు సహాయం చేస్తారని ప్రతి విషయంలో మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. ఈ రాత్రి కాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ నేను ప్రభువైన యేసు నామములో వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే కింద ఆమేన్, ప్రైజ్ గాడ్, ఒక అద్భుతమైనటువంటి విషయము ఈరోజు మీతో పంచుకోవాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం కింద మనం తీసినట్లయితే కింద దేవుని బిడ్డారా, ఆ యొక్క వాక్యాన్ని చదువుకొని మనము దాని గురించినటువంటి చరిత్రలోకి మనం వెళ్దాము. ఆమేన్. దేవుని చిత్తమైతే ఒక 2-3 భాగాలుగా దీన్ని దాన్ని ప్రత్యేకంగా లోతులోకి వెళ్ళి ధ్యానించుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాము. ఆమేన్. వాక్యం ఏమంటుంది అడిగిన, అరణ్యములో మోషే సర్పముని ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఒకసారి చదువుతాను. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు ప్రతివాడును, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క రోజు మోషే అరణ్యములో విషసర్పాన్ని, ఇత్తడి సర్పాన్ని ఆయన ఎత్తినప్పుడు అందరూ కూడా బ్రతికారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. హల్లెలూయా. అంటే ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే ఈరోజు అంశం ఏంటంటే స్తంభం మీద ఎత్తబడినటువంటి సర్పము, ఇత్తడి సర్పము, స్తంభం మీద పెట్టబడినటువంటి లేకపోతే ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పం అయి ఉంటున్నది. దేని కూడా లోహాలు ఉంటున్నాయి కదండి, బంగారం కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, కంచు కానీ, ఇవన్నీ, ఇనుము, ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది, ప్రతి దానికి ఒక పారమార్థ సత్యం అనేది ఉంటుంది. ఇత్తడి దేనికి గుర్తు అంటే దేవుని యొక్క న్యాయ తీర్పుకు గుర్తయి ఉంటున్నది. హల్లెలూయా. దేవుని యొక్క న్యాయ తీర్పుకు ఇత్తడి గుర్తుగా ఉంటున్నది. ఒక ఉదాహరణకి కనుక మనం చూసుకున్నట్లయితే బంగారం దేనికి గుర్తు? రాజరికానికి గుర్తు, నీ విశ్వాసానికి గుర్తు. వెండి దేనికి గుర్తు? విడుదలకు గుర్తు, రక్షణకు గుర్తు అయి ఉంటున్నది. హల్లెలూయా. అట్లాగా ఇత్తడి అనేది ఇది దేవుని యొక్క న్యాయ తీర్పుకు గురిగా ఉంటున్నదని చెప్పేసి మనం చూస్తుంటున్నాము.
సరే, ఈరోజు మనము వాక్య భాగంలోకి వెళ్ళేసి మనం చదువుకున్న వాక్యము అంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏదైతే 14 వచనంలో 15 వచనంలో మనం చదువుకొని ఉంటున్నామో అది మనసులో పెట్టుకొని ఉండండి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు నికోదేముతో ధర్మశాస్త్రము ఎరిగినటువంటి పండితుడు, ధర్మశాస్త్రాన్ని ఇతరులకు బోధించే పండితుడు, ఆమేన్, ప్రవీణుడై ఉంటున్నాడు. ఆయనకు ఈ మర్మాలు తెలియదు. ప్రతిరోజు చదువుతూ ఉంటున్నాడు, ప్రతిరోజు ధ్యానిస్తూ ఉంటున్నాడు, ప్రతిరోజు ప్రజలందరికీ కూడా ఆయన ధర్మశాస్త్రంలో నుంచి వివరిస్తూ ఉంటున్నాడే కానీ లోపల ఉన్నటువంటి పారమార్థ సత్యాలు ఎరగలేకపోతున్నాడు. ఇది దురదృష్టమైనటువంటి సంగతి అయి ఉంటున్నది. ఈ రోజులలో కూడా చాలాసార్లు మనం బైబిల్ చదువుతూ ఉంటాము. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఎన్నిసార్లు బైబిల్ చదివావు అని అంటే కినా ప్రైజ్ గాడ్ మనం చెప్పుకుంటూ పోతూ ఉంటున్నాము. హల్లెలూయా. నేను అన్నిసార్లు చదివాను, ఇన్నిసార్లు చదివాను, అంతసేపు చదువుతాను, ఇన్ని అధ్యాయాలు చదువుతాను అని చెప్పేసి అంటాడు. కానీ ఎంతవరకు నీ మైండ్ లేకపోయింది అది ప్రాముఖ్యం. నువ్వు ఎంత చదివావని కాదు కానీ దేవునికి స్తోత్రం, మేమే చదువుతున్నాం, మంచిదే, చాలా సంతోషం. కానీ ఎంతవరకు నువ్వు దానిని నీ జీవితంలో అది ప్రభావితం చేసింది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, లోకముగిన మారాలి అనుకున్నట్లయితే గిన, క్రైస్తవుడిగిన మారితే, నిజంగా బైబిల్ ప్రకారంగా గిన మనం మారినట్లయితే గిన లోకాన్ని మనం జయించగలుగుతూ ఉంటున్నాము, మన చుట్టూ ప్రపంచాన్ని మనం జయించగలుగుతూ ఉంటున్నాము. దురదృష్టవశాత్తు చదవమని కాదు, చదువుతాం మనము, కానీ ఎంతవరకు దానిని గ్రహిస్తున్నామో దీని మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. అట్లాగా నికోదేము అనే ఆ యొక్క పండితుడు, ఆమేన్, ధర్మశాస్త్రోపదేశకుడు, పెద్ద ఆయన, ఆమేన్, హల్లెలూయా. ఆ రోజులలో ఉన్నటువంటి యూదులకు వారి సభలో 70 మంది మెంబర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళలో ఈయన ఒకడు. ఆమేన్. మనకు ఏ విధంగానైతే మన దేశాన్ని పరిపాలించడానికి పార్లమెంట్ ఉంటుందో, పార్లమెంట్లో దేవుని బిడ్డలారా ఎంపీలు ఉండి, వాళ్ళు ఆ మినిస్టర్లందరూ ఉండి దేశాన్ని మంచి బాగోగులు చూసుకుంటున్నారో, అట్లాగా యూదా దేశంలో కూడా, ఆమేన్, రోమా సామ్రాజ్యంలో ఉన్నప్పటికీ కూడా యూదులకు స్వతంత్రం ఇచ్చి మీ చట్ట ప్రకారంగా, మీ మత ప్రకారంగా, మీ ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు మీ యొక్క పాలన చేసుకోండి అని చెప్పేసి వారికి స్వతంత్రం ఇచ్చారు. అందుకని వారి యొక్క పరిపాలన అంటే ఈ గలిలయ, ఈ పాలస్తీనా అంతా కూడా వారి యొక్క పరిపాలన కింద ఉండి ధర్మశాస్త్రం మీద ఆధారపడి వారి యొక్క పరిపాలన ఉండేదన్నమాట. అందుకని ప్రత్యేకంగా కొంతమంది పండితులు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఈయన ఒకడై ఉంటున్నాడు. అక్కడ లా అండ్ ఆర్డర్ చూసుకునేదానికి యూదా ప్రదేశంలో అన్నిట్లో కూడా ఈ 70 మంది సభ ఉండేవాళ్ళు. దీన్నే సన్హెడ్రిన్ సభ అని చెప్పేసి అంటారు. వారిలో ఆ 70 మందిలో ఈయన ఒకడై ఉంటున్నాడు. సాధారణమైన వారికి ఎవరది, ఆమేన్, ప్రైజ్ గాడ్, దానికి మెంబర్గా ఉండాలి అనుకున్నట్టయితే ప్రతి బిడ్డరా ఎన్నో అర్హతలు, ఎన్నో ఇవి కావాలి దానికి. ఆమేన్, హల్లెలూయా. అయితే నికోదేము దాంట్లో స్థానం సంపాదించుకున్నాడు. ఆయన యేసు ప్రభు దగ్గరికి ఒకరోజు వస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ ఇద్దరి సంభాషణ మధ్యలో ఈ గొప్ప మర్మం అనేది బయటపడుతుంటుంది. యేసు ప్రభు ఏమన్నాడు అంటే, మోషే అరణ్యములో సర్పము ఏ విధంగానైతే ఎత్తి ఉంటున్నాడు, అట్లాగే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి అని కొన్ని మర్మాలు ఆయన బయట పెడుతుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ రాత్రికాల సమయంలో ఆమేన్, మన అంశం ఏంటంటే స్తంభం మీద ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పము. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అనే దీంట్లో మనం చూసుకున్నట్లయితే ప్రైజ్ గాడ్, వారు చనిపోవటానికి కారణం ఏంటి? ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఈ రోజులలో పాములను ఇష్టపడుతూ ఉంటున్నారు. ఆమేన్. అది ఒక పెంపుడు జంతువుగా, కుక్కలు, పిల్లులు ఏ విధంగానైతే కొంతమంది పెంచుకుంటూ ఉంటున్నారో, అట్లాగే కొంతమంది పాములను కూడా తమ ఇంట్లో పెట్టుకొని వాళ్ళు పెంచుతూ ఉంటున్నారు. హల్లెలూయా. దాన్ని పక్కలు వేసుకొని పండుకుంటున్నారు, దాన్ని మెడలు వేసుకొని తిరుగుతూ ఉంటున్నారు. ప్రైజ్ గాడ్. ఎన్నెన్నో రకాలుగా కొంతమంది పాములను ఇష్టపడేవారు అయి ఉంటున్నారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. నాకు తెలిసి దేవుని బిడ్డలారా, అది చూడడానికి ఎవరు ఇష్టపడరు. ఆమేన్. అది విష సర్పమే ఉండొచ్చు, విషం కాని సర్పమే ఉండొచ్చునేమో, కానీ ఏదైనప్పుడైనా కూడా పామే. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కనుక దాని మీద కోపమని కాదు కానీ, దాని మీద ద్వేషమని కాదు కానీ, ప్రైజ్ గాడ్, అది ఒక విష జంతువు అయి ఉంటున్నది, శపించబడినటువంటి జంతువు అయి ఉంటున్నది. దానితో స్నేహం చేయటము, దానితో ఆటలాడుకోవటము, దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటము చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. సరే, మనకు ప్రజలు ఏం చేసుకుంటారు, మనకెందుకు. ఈరోజు
ఆ విష సర్పం గురించి కొన్ని విషయాలు, ఇది ఎలా మనకు మన జీవితంలో దాని గురించి ఏం పాఠం నేర్చుకోవాలో మనం చూసుకుంటూ ఉందాము. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈ రోజులలో మనం ఏం చూస్తున్నామంటే కదా, ఆమేన్, ఈ పాము స్వభావం కలిగినటువంటి విశ్వాసులు కూడా ఉంటున్నారు. అది ముఖ్యంగా మనం చూడవలసింది. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. నమ్మకంగా ఉంటారే కానీ, ప్రేమగా ప్రవర్తిస్తుంటున్నారు కానీ, ఏదో ఒక రోజు పాము కాటు వేసినట్లు విషపు కాటు ఈ విశ్వాసులు కూడా వేస్తూ ఉంటున్నారు, వెన్నుపోటు పొడుస్తూ ఉంటున్నారు. ఇది పాపం స్వభావమే, పాము యొక్క స్వభావం ఇది అని అంటే పాపము దాంట్లో నుంచి వచ్చింది కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రజలు ఎందుకు పాముతో కోపంగా ఉండకుండా, ద్వేషించకుండా, ప్రేమతో, ఆశతో దాన్ని పెట్టుకొని ఉంటున్నారు? ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ కొన్ని విషయాలు మనం చూడాలని చెప్పేసి నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ ఇత్తడి సర్పం అనే విషయాలలో కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి ఈరోజు. ఆమేన్, నేను ఈరోజు మీ ముందు ఈ యొక్క పాయింట్లు పెట్టాలని ఆశపడుతుంటున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, కాటు వేస్తున్న తాప్ సర్పం యొక్క లక్షణాలు ఏంటి? హల్లెలూయా. ఈ యొక్క విషయం వలన మరణిస్తున్నటువంటి ఇశ్రాయేలు. మొట్టమొదటిగా ఈ తాపకరమైనటువంటి పాము కాటు వలన మరణిస్తున్నటువంటి ఇశ్రాయేలీలు, ఇది మొదటిది మనం చూడాల్సింది. తర్వాత సర్పం యొక్క విషయానికి విరుగుడు ఏంటి మరి? ఆమేన్, చనిపోవటమే అంతం కాదు కదా, దానికి విరుగుడు అనేది ఉండాలి. హల్లెలూయా. పాము కాటు వేస్తుంది, మంచిదే, ప్రైజ్ గాడ్. దానికి విరుగుడు మందు కూడా ఉండాలి. ఏంటి ఆ మందు? ఆమేన్, చూద్దాం ఈరోజు. తర్వాత ఆ మందును వాడే విధం ఏంటి? ఎట్లా పడితే అట్లా వాడేదానికి లేదు. ఆ మందు గిన సరిగా పనిచేయాలి అనుకున్నట్టయితే గిన, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ఆ మందు వాడే విధం కూడా మనకు తెలిసి ఉండాలి. మూడవది. నాలుగవది, వ్యక్తిగతంగా మందును వాడాలి. హల్లెలూయా. ప్రతి వ్యక్తి పాము కాటు పొందిన ప్రతి వ్యక్తి కూడా ఈ మందును వాడాలి. దేవునికి స్తోత్రం. ఎవరో విశ్వాసం కాదు, ఎవరో వాడితే కాదు, నువ్వు ఆ పాము కాటు ఎవరైతే తిన్నారో వారు మాత్రమే ఆ మందును వాడాలి అని చెప్పేసి వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాము. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ 4 విషయాల గురించి ఈరోజు మనం ప్రస్తావన చేద్దాము. ఆమేన్. కొన్ని విషయాలు బైబిల్ వాక్యంలో నుంచి మనము పరిగి వేరుకుంటూ ఇటు అటు, ప్రైజ్ గాడ్, ఈ విషయాలు నేర్చుకోవాలని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. మొట్టమొదటిది ఏంది? పాము విష సర్పానికి, పాము కాటుకు మరణిస్తున్నటువంటి ఇశ్రాయేలీయులు ఉంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పని చేస్తూ ఉంటుంది. సాతాను అనే పాము అనాది కాలం నుండి కూడా మానవులకు కాటు వేస్తూ, ప్రైజ్ గాడ్, దేవుడరా, శారీరకమైనటువంటి మరణాన్ని తీసుకుని వస్తుంటుంది. హల్లెలూయా. భౌతిక మరణాన్ని అది తీసుకుని వస్తుంటుంది. ఆమేన్. చాలా సార్లు ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే భౌతికమైన పాము ఎప్పుడైతే కాటు వేస్తుంటుందో చాలా విష సర్పాలు అనేవి ఉంటున్నాయి. ప్లీజ్ గాడ్, అవి కాటు వేసినప్పుడల్లా కూడా అందరూ కూడా చనిపోతుంటున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే బ్రతికి బయటపడుతూ ఉంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అందుకని పాము కాటు తిన్నటువంటి ఇశ్రాయేలీయులందరూ కూడా చనిపోతూ ఉంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. వాళ్ళ పాపం ఏంటి మరి? ఆమేన్. ఎందుకు పాము కాటేస్తుంది? వాళ్ళు ఏం చేసిన పాపం ఏంటి అని ఆలోచన చేసుకున్నట్టు ఇశ్రాయేలీయులు దేవుడరా వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటికి వచ్చి ఉంటున్నారు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మోషే వాళ్ళ ప్రయాణము చాలా వరకు సాగింది. అయితే ఎప్పుడైతే ఆ వాగ్దాన భూమి యొక్క చర్యల దగ్గరికి వచ్చి ఉంటున్నారో, అంచుల దగ్గరికి వచ్చి ఉంటున్నారో, ఇంకా కొంతకాలం అయితే కొంత దూరం పోతే, ప్రైజ్ గాడ్, వాళ్ళు ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. దానికంటే ముందు మోషే ఏం చేశాడంటే, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగానే మోషే ఏం చేశాడంటే, కొంతమంది వేగుల వారిని పంపిస్తూ ఉంటున్నారు. అంటే స్పైస్ అని అంటారు, గూఢాచారులు అంటారు కదా మన వాడుక భాషలో. ప్రైజ్ గాడ్. వీళ్ళని ఒక్కొక్క గోత్రంలో నుంచి ఒక్కొక్కరిని తీసి 12 మందిని ఆ దేశానికి ఆయన పంపిస్తూ ఉంటున్నాడు. ఆమె గూఢచారులను పంపించి, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ దేశమంతా తిరిగి మరలా వాళ్ళు మోషే దగ్గరికి వచ్చి ఉంటున్నారు. హల్లెలూయా. వచ్చినప్పుడు ఈ 12 మందిలో 2 గుంపులు తయారైనాయి.
10 మంది ఒక ప్రక్కన ఉన్నారు, ఇద్దరు ఒక ప్రక్కన ఉంటున్నారు. 10 మంది ఏం చేస్తుంటున్నారు? భయంకరమైనటువంటి రిపోర్ట్ని తీసుకుని వచ్చి ఉంటున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రజలందరికీ, మోషేకు, ఆరోనుకు, తక్కిన వారందరికీ, ప్రజల పెద్దలందరికీ కూడా ఏం చెప్తున్నారంటే అయ్యో మేము ఆ దేశానికి వెళ్ళి ఉంటున్నాము, అది కొండలు లోయలు కలిగినటువంటి దేశమై ఉంటున్నది, అక్కడ ఎత్తరి ప్రజలు ఉంటున్నారు, వారి బహు ఉన్నత దేవుళ్ళై ఉంటున్నారు, వారి ముందు మేము మిడతల వలె కనపడ్డాము, అక్కడికినే వెళ్ళినట్లయితే మనల్ని చీల్చి చెండాడతారు, మనం వెళ్లకుండా ఉండటమే మంచిది అని చెప్పేసి ప్రైజ్ గాడ్ దేవుని బిడ్డారా ఆ యొక్క రిపోర్ట్ను వాళ్ళు చెప్తూ ఉంటున్నారు. అయితే ఇద్దరు మాత్రం ఏమంటున్నారంటే వాళ్ళు ఎవరంటే యెహోషువ, కాలేబు, వీళ్ళిద్దరు కూడా ఏమంటున్నారంటే కాదు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కానీ వాళ్ళ యొక్క పట్టణాలు కోటలతో కట్టబడ్డప్పటికీ, ఎంత ఉన్నత దేవులైనప్పటికీ కూడా, మనము మిడతల్లాగా కనబడ్డప్పటికీ కూడా మనం వాడిని జయిస్తాము, దేవుడు మనతో ఉంటే చాలు, మనం వెళ్దాము అని విశ్వాసంతో వాళ్ళు పలుకుతూ ఉంటున్నారు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలందరిలో కూడా సాధారణంగా మనం ఎవరిని నమ్ముతామండి? మెజారిటీ ఎక్కడుంటే అక్కడ నమ్ముతాం కదా. ఇది సాధారణ మానవుని యొక్క ధోరణి ఉంటున్నది. జరిగింది ఏంటంటే 10 మంది చెడ్డ రిపోర్ట్ తీసుకొచ్చారు, ఇద్దరు మంచి రిపోర్ట్ తీసుకొచ్చారు. సాధారణంగా జరిగింది ఏంటంటే ఎక్కువ మంది ఉన్న రిపోర్టును అందరూ నమ్ముతూ ఉంటున్నారు. అట్లాగే ఇశ్రాయేలీలు కూడా ఇక్కడ తప్పటడుగు వేసి ప్రైజ్ గాడ్ వాళ్ళ యొక్క 10 మంది యొక్క రిపోర్టును వాళ్ళు నమ్మి తిరుగుబాటు చేశారు. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగాను, మోషేకు వ్యతిరేకంగాను తిరుగుబాటు చేశారు. హల్లెలూయా. అప్పుడు దేవునికి కోపం వచ్చి ప్రైజ్ గాడ్ దేవుని బిడ్డారా ఈ తాపకరమైనటువంటి సర్పాలను అక్కడికి పంపించాడు అని చెప్పేసి వాక్యములు మనం చదువుతూ ఉంటున్నాం. ఎంత దుఃఖకరమైనటువంటి విషయము ఇది. హల్లెలూయా. ఈ రోజులలో కూడా దేవుని బిడ్డారా నన్ను చెప్పనివ్వండి, దేవుని యొక్క దాసులకు వ్యతిరేకంగా కానీ, దేవునికి వ్యతిరేకంగా కానీ, ప్రైజ్ గాడ్ దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఏదైనా నువ్వు ప్రణాళిక రచిస్తూ ఉన్నట్లయితే ఈ సంఘటన జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతూ ఉంటున్నాను. హల్లెలూయా. ఆ రిపోర్ట్ తెచ్చిన వారందరూ కూడా అరణ్యంలోనే వారు లయమైపోయి ఉంటున్నారు. పొరపాటున కూడా వాగ్దాన దేశంలో అడుగుపెట్టలేకపోయారు. జాగ్రత్త సుమా. ఈరోజు ఒకరి గురించి మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపించొచ్చునేమో. హల్లెలూయా. అంత సంఖ్యలు కొట్టుకుంటూ మనం చెప్తా ఉంటాము, వాళ్ళు అట్ట చేశారంట, వాళ్ళు ఇట్లా చేశారంట, అది అట్టంట, ఇది ఇట్లా అంట అని చెప్పేసి కొన్నిసార్లు లేని వార్తను పుట్టించేసి ప్రైజ్ గాడ్ బాగా వింటున్నారు కదా, అందరికీ ఇష్టమైంది కదా అని చెప్పేసి ఉన్నవి లేని కల్పించి చెప్తూ ఉంటున్నామేమో. జాగ్రత్త సుమా. దేవుడు చూస్తూ ఊరుకుండేవాడు కాదు. హల్లెలూయా. దేవుడు చూస్తూ ఒకవేళ దేవుని సేవకుడు తప్పు చేస్తే ప్రైజ్ గాడ్ అది నీ వంతు కాదు, ఆయనకి న్యాయం తీర్పు చేసేది దేవుడు న్యాయం చేస్తాడు. హల్లెలూయా. ప్రజలను చూస్తున్నటువంటి దేవుడు ఆయనను చూడ్డా, విశ్వాసులను చూస్తున్నటువంటి దేవుడు దాసుని చూడ్డా? తప్పకుండా చూస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఎవరి వంతులో వాళ్ళు రావాల్సిందే, ఎవరి వంతు వాళ్ళు అనుభవించాల్సిందే. హల్లెలూయా. కానీ ఈరోజు దుడుకుపడి ప్రైజ్ గాడ్ నన్ను చెప్పనివ్వండి, దాసులకు కానీ దేవునికి వ్యతిరేకంగా సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లయితే ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఏం జరిగిందో అదే నీకు జరగబోతుంటుంది. ఈరోజు కృపాకాలంలో ఉన్నాం కాబట్టి వెంటనే జరగకపోవచ్చు, కానీ తప్పకుండా ఒకరోజు దేవుడు ఆ కార్యమును జరిగిస్తుంటున్నాడు. హల్లెలూయా. ఒక వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. ప్రైజ్ గాడ్. ఆ వాక్యము చదివినప్పుడల్లా కూడా నాకు భయం అవుతుంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కానీ మనము భయపడుతున్నాం కదా అని చెప్పేసి చదవకుండా తెలుసుకోకుండా మారటం మంచిది కాదు. బైబిల్ వాక్యము క్షుణ్ణంగా ఉన్నది ఉన్నట్టు మనకు బోధించదై ఉంటున్నది. ఏది మంచిదో తీసుకోవాలి, ఏది చెడును వదిలిపెట్టాలి. చూడండి దేవుని యొక్క వాక్యము ఏముంటుందో తెలుసునా? హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇదిగో నీవు దొంగను కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము. సరే, ఆ యొక్క వాక్యమే నేను చదువుతాను. ఏంటి అన్నట్టుగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మీకు సమయం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా 15 నుంచి లేకపోతే 16 నుంచి 18 దాకా లేకపోతే 20 దాకా మీరు చదవండి. నేను ఇప్పుడు మన సందర్భాన్ని బట్టి 21 మాత్రమే చదువుతున్నాను. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై ఉంటుని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం
ఆ పైన వాక్యాలు కూడా ఎప్పుడెప్పుడైతే ఈ వాక్యాలు చదువుతుంటున్నానో నాలో భయం అనేది పుడుతుంది. హల్లెలూయా. దేవుడు అంటాడు, నీలాగా అనుకున్నావా నన్ను? ఆమేన్. నీలాగా అనుకుంటున్నావా నన్ను? జాగ్రత్త సుమా, నేను దేవుడిని అయి ఉంటున్నాను, నువ్వు నరుడు అయి ఉంటున్నావు. ఒకరోజు నీకేం జరగటం లేదు కదా అని చెప్పేసి విర్రవీగుతున్నావేమో. ఈరోజు తప్పు చేశావు, వాళ్ళని గురించి వీళ్ళని గురించి మాట్లాడుతూ ప్రైజ్ గాడ్ నువ్వు సంకలు కొట్టుకుంటూ సంతోషంగా తిరుగుతుంటున్నావేమో. నేను చూసి చూడనట్టు ఉంటున్నాను, కానీ అదే అలాగే వదిలిపెడతానని చెప్పేసి నువ్వు అనుకుంటావేమో. ఒకరోజు రాబోతుంటుంది, ఈ అన్నీ కూడా నీ ముందు నేను వరుసగా పెట్టేసి నిన్ను గద్దించబోతూ ఉంటున్నాను. హల్లెలూయా. నిన్ను శిక్షించబోతుంటున్నాను, జాగ్రత్త సుమా విశ్వాసి అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు అంటే ఆ పోయిన నాయకులందరూ కూడా 10 మంది ఒక గుంపేసి దేవునికి వ్యతిరేకంగా, మోషకు వ్యతిరేకంగా ప్రజలను వాళ్ళు లేపుతూ ఉంటున్నారు. హల్లెలూయా. దేవునికి ఎంత కోపం వచ్చింది అడిగినా సర్పాలను పంపించేసి వారిని శిక్షిస్తూ ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా మనకేం చూసుకున్నట్లయితే అదే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుకున్నట్లయితే చూడండి, దేవునికి వాక్యం ఏమిటి? వారు ఏదోము దేశమును చుట్టిపోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సమస్యలేను. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆమేన్. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి మమ్మెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండవ పాపం వాళ్ళు చేసింది ఏంటంటే ఇశ్రాయేలు చేసిన పాపం ఏంటంటే ప్రైజ్ గాడ్, ఏదోమును చుట్టుముట్టి రావాలి అని చెప్పేసి దేవుడు చెప్తుంటున్నాడు. దీనికి కూడా ఒక కారణం ఉంది. ఏదోములో నుంచి పోవాలంటే ఏదోము రాజు ఒప్పుకోల. ఏదోము ఎవరై ఉంటున్నారు? యాకోబు యొక్క అన్న ఉంటున్నాడు, ఏషావు ఉంటున్నాడు. హల్లెలూయా. ఒక తల్లి గర్భాన పుట్టారు కాబట్టి మీరు ఎందుకు పోట్లాడతారు అని చెప్పేసి దేవుడు ఏమని అడిగిన, వాడు వదిలిపెట్టడం లేదు కదా, వాడి చావు వాడు చస్తాడు, అయితే నువ్వు చుట్టూ మార్గములుగా వెళ్ళు అని చెప్పేసి దేవుడు ఎంతో ప్రైజ్ గాడ్ ప్రేమగా, వాడు ద్వేషి అయినప్పటినీ కూడా, వాడు పాపంలో ఉన్నప్పటినీ కూడా, వాడు శత్రువుగా ఉన్నప్పటినీ కూడా వాడి పాటు వాడు పడతాడు. మీకెందుకు, వాడు వద్దంటున్నాడు కదా, సరే వేరే మార్గం వెళ్ళండి అని చెప్పేసి, పోట్లాటలొద్దు మనకి అని చెప్పేసి వేరే దారిన వెళ్తున్నాడు. అయినప్పటినీ కూడా ఏదో రాజు యుద్ధానికి వచ్చి ఉంటున్నాడు. కానీ వీళ్ళేం దేవుని యొక్క మాట విని ప్రైజ్ గాడ్ యుద్ధానికి ఏమి కయ్యానికి దిగకుండా వేరే మార్గం కూడా వెళ్తున్నప్పుడు చుట్టూ మార్గములుగా వెళ్ళాలి కాబట్టి మార్గంలో ఆయాసపడుతూ ఉంటున్నారు, మార్గంలో అలసిపోతూ ఉంటున్నారు, ప్రయాణంలో చింతిస్తూ ఉంటున్నారు. ఏంటి మా గమ్యం ఇంకా రాలేదు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎంత ప్రయాణం చేయాలి, ఇంకెంత కాలము మేము అని చెప్పేసి ప్రైజ్ గాడ్ ఆయాసపడ్డారు అని చెప్పేసి వాక్యం చదువుతున్నాం. ఎవరి మీద ఆయాసపడ్డారు? అయినప్పటికీ కూడా దేవునికి వాక్యం ఏమిటో తెలిసిన, మోషే మీద దేవుని మీద తిరగబడ్డారంట. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇంక కనబడే వ్యక్తే కదండి, దేవుడైతే కనపడ్డు. కనబడే వ్యక్తి మీదనే రాళ్ళేస్తారు వీళ్ళు. అందుకని ప్రతిసారి కూడా రాయి తీసుకునే వాళ్ళు ఉంటున్నారు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మోషే కూడా విసిగిపోయి ఉంటున్నారు వీళ్ళ చేత. రెండవది మనం ఏం చూస్తున్నాం అడిగినా ప్రతిని బిడ్డరా, వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటి అని అడిగినా చుట్టూ తిరిగిపోవాలి కాబట్టి మార్గాయాసం వలన వాళ్ళు అలసిపోతూ ఉంటున్నారు, వాళ్ళు సోలిపోతూ ఉంటున్నారు. అంత మాత్రమే కాదు కానీ దేవుని బిడ్డరా, ఇంకా మనం చూసుకున్నట్లయితే మనం చదువుకున్నటువంటి వాక్యంలో ప్రజలు ఏం చేస్తున్నారు అంటే ఈ చవిచారము లేని అన్నము, ఇక్కడ నీళ్లు లేవు, ఇక్కడ ఆహారము లేదు, చవిచారము లేని ఆహారము అని చెప్పేసి దేవుని యొక్క ఆశీర్వాదాలను తలదంటూ ఉంటున్నారు. ఎంత ధైర్యం వీళ్ళకి. ఈరోజు దేవుని చేత ఎంతగానో ఆశీర్వదించబడతాం మనము. దేవుడు ఏం చేశాడయ్యా నాకు అని చెప్పేసి మందిరానికి రాకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా ప్రైజ్ గాడ్ ఎవరికి ఒరగదండి, ఎవరికి ఏం కాదు, నష్టపోయేది నువ్వే. హల్లెలూయా. మీరు అనుకుంటారేమో సంఘానికి నువ్వు రాకపోతే సంఘంలో ఒరిగిపోతుంది అని చెప్పేసి, నువ్వు రాకపోతే ఏమో ప్రార్థనలు జరగవని చెప్పేసి, జరుగుతూ ఉంటాయి. ఆయన దేవుడుగానే ఉండిపోతుంటున్నాడు. కానీ నష్టం ఎవరికి అంటిగినా నష్టం మనకే ఉంటున్నది. హల్లెలూయా. దేవుని సన్నిధిని మనము పోగొట్టుకుంటున్నాం. చూడండి వాక్యం ఏమంటుంది అడిగినా 40 సంవత్సరాలు వారిని బండ వెంబడించిందంట. 40 సంవత్సరాలు ప్రైజ్ గాడ్ మన్నా ఆగకుండా ప్రతిరోజు కురిసిందంట. కానీ ఈ మన్న వారికి ఎగిటేసింది. హల్లెలూయా. కనుక
దేవుడిచ్చిన ఆశీర్వాదాలు చాలాసార్లు ప్రైజ్ గాడ్ మనము మన సొంతగా తలదంతూ ఉంటున్నాము. ఇది వారు చేసినటువంటి పెద్ద తప్పు. నాలుగవదిగా వాళ్ళు ఏం చేశారంటే ప్రైజ్ గాడ్ ప్రజలు మోషే నాయకత్వాన్ని అవమానిస్తూ ఉంటున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 5వ వచనం మనం చదువుకున్నట్టయితే అదే అధ్యాయంలో కాగా చివరి భాగంలో ఏమంటున్నారంటే అందుకు కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, హల్లెలూయా, ఎలాంటి నాయకులయ్యా మీరు, మాకు సరైన భోజనం పెట్టడం లేదు, మాకు సరిగా కార్యాలు జరగటం లేదు అని మోషే మీద దేవుని మీద తిరగబడతారంట. ఈరోజు అంతే కదండి, గవర్నమెంట్ది కూడా ఈ రోజులలో మనం చూస్తుంటున్నాం. ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి. ఆ పార్టీ ఏం చేశాడు, రోడ్లు అట్లే ఉన్నాయి, నదులు అట్లే ఉన్నాయి, వర్షాలు వస్తే మాకు నష్టపరిహారం లేదు, రైతులకు ఆదుకునేవాడు లేడు, నిమ్న జాతులను ఆదుకునేవాడు లేడు అని చెప్పేసి గవర్నమెంట్ బలి చేస్తూ ఉంటాం మనం కదండి. ఇది మానవుని యొక్క దృక్పథం, మానవుని యొక్క సహజంలో ఇటు జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎవరి మీద గొనుగుతున్నారు? ఇప్పుడు దేవుని మీద, ఆయన యొక్క దాసుడైన మోషే మీద గొనుగుతూ ఉంటున్నారు. ఆయన నాయకత్వాన్ని తృణీకరిస్తూ ఉంటున్నారు. నీ నాయకత్వం సరిగా లేదయ్యా, ఎందుకు మాకు సరిగా భోజనం పెట్టడం లేదు, నువ్వు మాకు సరిగా నీళ్ళు ఇవ్వటం లేదు, మేము స్నానం చేసి ఎన్ని రోజులైంది, మేము అదే భోజనం పెడుతున్నావు, ఇన్ని సంవత్సరాలైంది అదే భోజనం పెడుతున్నావు, నువ్వు మార్చడం లేదయ్యా, ఎలాంటి నాయకత్వం నువ్వు చేసేదని చెప్పేసి మోషేకు పేరు పెడుతున్నారు వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజులలో కూడా చాలామంది నాయకుల మీద ప్రైజ్ గాడ్, నీకు పరిపాలించడానికి రాదు, నీకు అడ్మినిస్ట్రేషన్ది లేదు, నీకు ఎట్లా చేయాలో తెలియదు అని చెప్పేసి బుద్ధి చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు. హల్లెలూయా. అట్లా కాదండి, ఇట్లా చేయాలండి ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చెప్పొద్దని కాదు నేను చెప్పటము. కానీ సేవకునికి ఎప్పుడైతే నీకు రాదు, నీకు తెలియదు అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు పై చేయి వేసేదానికి ప్రయత్నం చేస్తుంటున్నావో దేవుడు ఆలకిస్తున్నాడని ఒకసారి జ్ఞాపకం పెట్టుకో. సలహా ఇవ్వచ్చు. నీ యొక్క ఉద్దేశం ఏదైతే ఉంటుందో నువ్వు చెప్పుకోవచ్చు. హల్లెలూయా. కానీ సేవకునికి మాత్రం వీళ్ళు తిరగబడకూడదు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. అందుకని దేవుడు ఏం చేశాడంట? ఆ యొక్క వాక్య భాగాలకి మనం చదువుకున్నట్లయితే 6వ వచనం, అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయేరి. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో కాబట్టి కంటికి కన్ను, పంటికి పళ్ళు, మరణానికి మరణం, దెబ్బకు దెబ్బ, కాటుకు కాటు అన్నట్లుగా వాళ్ళు వెంటనే పాపం చేశారు. ప్రైజ్ గాడ్. వెంటనే తాపకరమైన సర్పాలు ఆ యొక్క అరణ్యంలో వచ్చేసి ఎవరిని పడితే వారు కాటేసేదానికి మొదలుపెట్టి ఉంటున్నాయి. బహుశా నేను అనుకుంటాను వాళ్ళ యొక్క అరుపులు, కేకలు ప్రైజ్ గాడ్ ప్రతి ఒక్క గుడారంలో నుంచి వచ్చి ఉండొచ్చునేమో, అన్ని వైపుల నుంచి ఉండొచ్చునేమో. హల్లెలూయా. చివరికి జరిగింది ఏంటంటే అయ్యో మేము తప్పు చేశామే అని చెప్పేసి తెలుసుకున్నారు. ఎంతమంది నన్ను పాతి పెడతారు? ప్రతి గృహంలో ఒకరు చనిపోతుంటుంటే ఎక్కడికని వెళ్తారు? చంపినా కానీ ఎన్ని పాములను చంపుతూ ఉంటున్నారు. ఇది భౌతికంగా ప్రైజ్ గాడ్ ఒక పాము ద్వారా వచ్చింది కాదు. ఇది దేవుని యొక్క ఉగ్రత అయి ఉంటున్నది. హల్లెలూయా. దేవుడే ఆ పామును అనుమతించి ఉంటున్నాడు. ఆ పాము వచ్చి కాటేస్తుంటుంది. ఎన్ని పాములను చంపుతారు మీరు కదండి? హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మన చర్చిలో ఒక బ్రదర్ ఉండేవాడు. ఇప్పుడు పోయిన సంవత్సరంలో ఇండియాకి వెళ్ళాడు. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఆస్తి పంచుకునే విషయంలో కొంచెం తేడా వచ్చింది. అందుకని తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, అన్నయ్య ఇండియాలో ఉన్నాడు. ప్రైజ్ గాడ్. తమ్ముడు యొక్క ఆస్తి కూడా లాగేసుకోవాలని చెప్పేసి వాళ్ళని భయపెట్టించేసి వాడు ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోవాలి, ఇది వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ ఇంటి మీద ఏదో మంత్రం చేశాడు, చేతబడి చేశాడు. జరిగింది ఏంటంటే ప్రతిరోజు ఉదయం లేచేసరికి వాళ్ళ ఇంట్లో ఎక్కడో ఒకసారి పాము ఉంటుంది. మొదటి రోజు చంపేసింది, రెండో రోజు చంపేసింది, మూడో రోజు చంపేసింది. మూడో రోజు వచ్చేసరికి ఆమెకు కూడా భయమై, ఏంది ప్రతిరోజు వస్తుంది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి, నేను చంపేసి పడేస్తున్నాను కదా, ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఆవిడ భర్తకు ఫోన్ చేసింది. భర్తకు ఫోన్ చేస్తే భర్త మన సంఘస్థులే కాబట్టి పరిగెత్తుకుంటే నా దగ్గరికి వచ్చాడు.
అయ్యగారు ఇటు జరుగుతుంది, ఇటు జరుగుతుంది, 3 రోజులు వరుసగా వచ్చింది అని అంటే నాకు అనుమానం వచ్చింది. నేను అన్నాను, సరే పుట్ట ఎక్కడైనా దగ్గరలో ఉందా చూడండి అని చెప్పేసి అంటే ఆ యొక్క ఇంటి చుట్టూ 3 కిలోమీటర్లు ఎక్కడ కూడా పాము పుట్ట లేదు, మందిరాలు కూడా లేవు. ఒకవేళ మందిరంలో వాళ్ళ యొక్క మందిరాలలో అప్పుడు ఈ పాములు తిరుగుతూ ఉంటాయి. మందిరాలు కూడా చుట్టుప్రక్కల ఎక్కడ కూడా లేవు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఏంటి అని చెప్పేసి అంటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు చీకటిగా ఉంటుందని చెప్పేసి తెలిసిన తర్వాత మనం ప్రార్థన చేద్దాము అని చెప్పేసి నేను ప్రార్థన చేద్దామని అంటే తర్వాత మాకేం తెలిసింది, ఎట బయలుపడింది అంటే ఒకరోజు ఏం చేసిందంటే మధ్యరాత్రి 2 గంటలకు పాము వచ్చింది. పాము వస్తే దాన్ని చంపిన తర్వాత ఇంకొకటి ఏంటంటే పాము చంపిన తర్వాత రాత్రుల్లో వస్తాయి కదా, ఇది తీసుకెళ్ళి పడేద్దాంలే, తర్వాత పడేద్దాంలే అని చెప్పేసి ముక్కలు చేసేసి దాన్ని అక్కడే పెట్టేసి ఏదైనా కప్పెట్టేసి ఆమె వెళ్ళిపోయినప్పుడు తెల్లారిలేక పాము ఉండేది కాదు. తెల్లారి చూసేసరికి పాము ఉండదు అక్కడ, కానీ తక్కిన వస్తువులన్నీ కూడా యథావిధిగా ఉండి ఆమెకు భయమైంది. అప్పుడు నాకు వచ్చి సంగతి చెప్పిన తర్వాత ఇది చేతబడి ఉంటుంది, ఇది వేరేదేం కాదు అని చెప్పేసి నేను పసిగట్టాను. సరేనా. ఒకరోజు ఏం జరిగిందంటే పామును ముక్కలు చేసింది, అక్కడ పెట్టితే తెల్లారలేక అది పాము గాయమైపోయింది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అప్పుడు నేను అన్నాను, సరే ఇది చేతబడి జరిగింది అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఇండియాలో వాళ్ళకి అక్కడక్కడ చూపించుకుంటారు కదండి. వాళ్ళకి తెలిసింది అంటే వీళ్ళ సొంత బంధువులు ఎవరు మంత్రం చేతబడి చేశారు అని చెప్పేసి. కానీ మనం ప్రార్థన మీద ఆధారపడే వాళ్ళమై ఉంటున్నాం కదా. సరే, ఇక్కడి నుంచి నేను ప్రార్థన చేశాను, రాత్రి ప్రార్థన చేశాము. ఆమె చేతిలో తైలం పట్టుకున్నది, ఇంటి చుట్టూ కూడా దాన్ని ఇదేసి ప్రార్థన చేసి చల్లాము. ప్రైజ్ గాడ్. అయినా కానీ మరుసటి రోజు మళ్ళీ ఇచ్చింది. హల్లెలూయా. చంపిన తర్వాత ఆ యొక్క తైలం వేసి ప్రార్థన చేసింది ఆ సిస్టర్. మేము ఇక్కడ ఉండి ఫోన్లో ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఆవిడ కూడా ఉండి ప్రైజ్ గాడ్ వీడియో కాల్ పెట్టి ప్రార్థన చేసినాం, అది అక్కడ చేస్తుంది. హల్లెలూయా. తర్వాత నేనేం చేశానంటే ఇంతతో పోయేది కుదరదని చెప్పేసి అక్కడ మన సేవకులు ఉన్నారు కదండి, ఆ సేవకులందరినీ కూడా చెప్పి మీరు పలానా రోజు అక్కడికి రండి, మనం అందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, ఆ సైతాన్ని బంధిస్తామని చెప్పేసి. ప్రైజ్ గాడ్. సరే, ప్రార్థన వాళ్ళు వచ్చారు, ప్రార్థన చేశారు, అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ రోజుటి వరకు కూడా అప్పటి నుంచి మరలా పాము అనేది కనిపించదు. ఎందుకు చెప్తున్నానంటే శాపము ఒక్కొక్కసారి హల్లెలూయా ఎన్ని నువ్వు తీస్తావు. ఇట్లాగే ఈ దేవుడు పెట్టిన శాపం ఏంటంటే ఎన్ని పాములను చంపుతావు నువ్వు. అందుకని మనుషులు విసిగిపోయి మరలా అయ్యో మేము తప్పు చేశామే అని పరిగెత్తుకుంటూ మోషే దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. ఇక్కడికి మనం చూసుకుంటే వాళ్ళు ఏమంటున్నారు అయ్యా నువ్వు ఇచ్చే ఆహారము మాకు సరిగా లేదు, అది చవిచారం లేనటువంటి మన్నా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇంతకుముందు వీళ్ళే ఏమన్నారు, అయ్యో ఇంత రుచికరమైనటువంటి భోజనము మాకు ఎక్కడ కూడా దొరకలేదే, ఇంత బాగుంటుందా, ఏమి కష్టం లేకుండా మేము ఉదయాన్నే పోయి తెచ్చుకుంటున్నాము, కష్టపడాల్సిన అవసరం లేదు, మాకు ఉచితంగా దొరుకుతుంది అని చెప్పేసి సంతోషించినటువంటి వీరే ఈరోజు నెపం వేసేమంటారు చవిచారం లేని మన్నా అని చెప్పేసి అంటున్నారు. అంత మాత్రమే కాదు కానీ ఇవి అన్నం నీళ్లు కూడా లేవు అని చెప్పేసి అంటున్నారు. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటుంది, వారిని వెంబడించినటువంటి బండ. హల్లెలూయా. వారు ఎక్కడికి వెళ్తే ఆ బండ వారిని వెంబడించింది, వాళ్ళకి నీళ్ళు ఇచ్చింది. అయినా కానీ ప్రైజ్ గాడ్ వాళ్ళు తాగలేదని, నీళ్లు లేవని చెప్పేసి ఏదో దేవుని దేవుని మీద గొనుగులాడుతూ ఉంటున్నారు. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి యొక్క ఆహారాన్ని సవిసారం లేని ఆహారము అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉంటున్నారు. అందుకనే కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 25వ వచనంలో కూడా దేవదూతలు భుజించే ఆహారాన్ని దేవుడు వారికి ఇచ్చారంట. హల్లెలూయా. మన్నా అంటే సాధారణమైంది కాదు, పరలోకములో దేవుని దూతలు భుజించే ఆహారం అంటున్నది. అది కూడా వీరికి అసహ్యమందని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. హల్లెలూయా. మన్నాగిన ఆలోచన చేసినట్లయితే నిర్గమకాండము 16వ అధ్యాయంలో ఈ మన్నాను గురించినటువంటి వివరణ మనకు కనబడుతుంటుంది. దేవుని బిడ్డలారా, ప్రైజ్ గాడ్. అక్కడ దాని గురించి ఆయన వివరిస్తూ ఉంటున్నాడు. మన్నా ఒక రుచి తేనె కంటే మించినదిగా ఉంటుంది. అయితే వీళ్ళు ఏమంటున్నారు, దీన్ని సవిచారం లేని అన్నము అని చెప్పేసి అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆ రోజులలో జుంటి తేనె ధారల కన్నా కూడా ప్రైజ్ గాడ్ ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాక్యము మధురమైంది. కానీ మనం ఏమంటామో తెలిసిన ఏంటి అన్నీ హల్లెలూయా ఏం అర్థం కాదు,
అని చెప్పేసి మనము దాన్ని పక్కన పెడతా ఉంటాము. ఎవరైనా అడిగా బైబిల్ చదివామంటే అర్థం కావట్లేదండి అని చెప్పేసి అంటారు. ఇంకొకరు ఏమంటారంటే ఇంత పెద్ద బైబిలా అని చెప్పేసి అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే అయ్యో అన్ని పేర్లే ఉన్నాయండి, అంత ఈ వంశావళి ఉందండి, అన్ని యుద్ధాలే ఉన్నాయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కానీ ప్రియ దేవుని బిడ్డ, నన్ను చెప్పనివ్వండి, నీ ఆత్మకు పోషణ బైబిల్ మాత్రమే. హల్లెలూయా, నీ ఆత్మకు పోషణ బైబిల్ మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. పాపం మీద జయం కింద పొందుకోవాలనుకున్నట్లయితే కన్నా ఈ బైబిల్ను నీ హృదయంలో దాచుకోవాలి. అందుకని దావీదు భక్తుడు అంటాడు కదా, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యవ్వనస్తుడు దేని వలన తన నడతను శుద్ధి చేసుకుంటాడు? నీ వాక్యమును బట్టి సరిగా చూసుకుంటమే కదా అని చెప్పేసి దావీదు భక్తుడు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు ప్రియ దేవుని బిడ్డ, ఆమేన్, అలనాడు ఇశ్రాయేలీయులు మన్నాను చవిచారం లేనిది అని చెప్పేసి వాళ్ళు అని నిర్లక్ష్యం చేసి ఉంటున్నారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి ఉంటున్నారు. ఈరోజు నీ యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ బైబిల్ను, దేవుని యొక్క వాక్యాలను నిర్లక్ష్యం చేయటం ద్వారా దేవుని యొక్క ఉగ్రతను నువ్వు జతగట్టుకుంటూ ఉంటున్నావు. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, వాక్యము నిన్ను ఆదరించే వాక్యమై ఉంటున్నది. నా శోధనలలో, నా కష్టాలలో నాకు నెమ్మది కలిగించింది అని చెప్పేసి దావీదు భక్తుడు పాడుకుంటూ ఉంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. నా కన్నీటిలో అది నన్ను ఆదరించింది అని చెప్పేసి ఆయన చెప్తుంటున్నాడు. నీ దాసుడు నీ ఆకలి నుంచి తొలగిపోయినప్పుడు నువ్వు ఇచ్చినటువంటి వాక్యం ద్వారా నేను ఆదరించబడ్డాను, మరలా కట్టబడ్డాను అని చెప్పేసి ఆయన చెప్తుంటున్నాడు. ఇది జీవమిచ్చే వాక్యమై ఉంటున్నది, నిన్ను బలపరిచే వాక్యమై ఉంటున్నది, నిన్ను స్వస్థపరిచే వాక్యమై ఉంటున్నది, నీకు విజయం ఇచ్చే వాక్యమై ఉంటున్నది. హల్లెలూయా. నీకు విడుదల చేసే వాక్యమై ఉంటున్నది. కానీ దాన్ని ఈరోజు నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నావు. ఎంత ధైర్యం నీకు? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఏ విధంగానైతే పాపం యొక్క విషయము వాళ్ళు ఆ రోజులలో ఆ విషయము ప్రభావితమై వాళ్ళు చనిపోయారో, ఈరోజు విశ్వాసులమైన మనము వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ, దేవునికి అనుకూలంగా ఉండకుండా మనం కూడా పాపములో, మన అపరాధములలో మనం చనిపోతూ ఉంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఆ ఎడారి ప్రాంతంలో అన్నం గురించి వారు గొనుగుతూ ఉంటున్నారు, వారి ఆహారం గురించి వారు గొనుగుతూ ఉంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. వారి శత్రు బలం గురించి కాదు కానీ, ప్రైజ్ గాడ్, ఆమేన్, వాళ్ళు ఈ యొక్క ఆహారం గురించి, తిండి గురించి, నీరు గురించి వాళ్ళు సనుక్కుంటున్నారు. ప్రైజ్ గాడ్. అంత మాత్రమే కాదు కానీ, ఆమేన్, నాయకత్వాన్ని కూడా, దేవుని యొక్క నాయకత్వాన్ని, దేవుడిచ్చినటువంటి నాయకులను వాళ్ళు కించపరుస్తూ ఉంటున్నారు. ఆమేన్. అవమానిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. దేవుణ్ణి శంకించు ఉంటున్నారు. ఆమేన్. దేవుడు ఎందుకు ఇలా చేశాడు, మనని ఎందుకు మనల్ని చంపుతున్నాడు, ఈ యొక్క అరణ్యంలో ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళ మీద గొనుగాటము మొదలై ఉంటున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉండి బానిసత్వాన్ని అనుభవిస్తూ, ప్రైజ్ గాడ్, వెట్టి చాకరీ చేస్తూ, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, వాళ్ళు ఏ విధంగా గొర్రెపిల్ల యొక్క రక్తం, పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా వాళ్ళు విమోచింపబడి ఉంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈరోజు ఏ దేవుడైతే వారిని విడుదల చేశాడో ఆ దేవుడి మీద వాళ్ళు సనుగుతూ ఉంటున్నారు, ఆ దేవుడిని వాళ్ళు అసహించుకుంటూ ఉంటున్నారు. ఆమేన్. వాళ్ళ సావు వాళ్ళు చస్తారులే అని చెప్పేసి ఐగుప్తులోనికైనా వదిలిపెట్టి దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి ఉంటే వీళ్ళ సంగతి ఏమై ఉండేది? కానీ అవన్నీ ఈరోజు గుర్తుకు రావటం లేదు. అవన్నీ కూడా మర్చిపోయారు వీళ్ళు. హల్లెలూయా. దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మనం చూస్తుంటున్నాము, యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకున్నది అని చెప్పేసి వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. సంఖ్యాకాండము 32వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే కనుక, ఆమేన్, 32వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే కనుక, ఆమేన్, హల్లెలూయా, 32వ అధ్యాయము 13వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే కనుక, హల్లెలూయా. చూడండి, నేను చదివి వినిపిస్తాను. చాలా భయంకరమైనటువంటి వాక్యమై ఉంటున్నది. 13వ వచనం. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా, యెహోవా దృష్టి చెడు నడత నడిచిన తనము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడజేసెను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఏం చేశాడంట? అరణ్యంలో వారు నశించిపోవాలని చెప్పేసి
తిరుగులాడేటట్లుగా వాళ్ళు చేశారంట. హల్లెలూయా. ఆమేన్. అయితే ఎవరెవరైతే దేవునికి వ్యతిరేకంగా గొనిగారో వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే రాలిపోయి ఉంటున్నారు. ఎంత దురదృష్టమో చూడండి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఎందుకంటే చేతులారా వాళ్ళు చేసుకున్నటువంటి కార్యమై ఉంటున్నది. చేతులారా వాళ్ళు చెడగొట్టుకుని ఉంటున్నారు. దేవుడు ఎంతో దీర్ఘశాంతంతో వారి కొరకు ఎదురు చూస్తూ ప్రియ దేవుని బిడ్డారా ఈ అరణ్య యాత్రలో ప్రైజ్ గాడ్ ఎంతగానో వారిని సహించి ఉంటున్నాడు. 10 సార్లు మీరు నన్ను శోధించారు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. వాళ్ళ కళ్ళ ఎదుటనే ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు జరిగి ఉంటున్నాయి. కానీ చివరి వరకు వాళ్ళు ఉండలేకపోయి ఉంటున్నారు. హల్లెలూయా. అయితే ఈరోజు మన జీవితంలో ఏంటి? ఆ విధంగా వాళ్ళని దేవుడి శిక్షకు గురైపోయి వాళ్ళు గమ్యం చేరలేక మధ్యలోనే రాలిపోయి ఉంటున్నారు. అయితే ఈరోజు నీ సంగతి నా సంగతి ఏమై ఉంటున్నదని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నట్లయితే చూడండి దేవునికి వాక్యం ఏముంటుందంటే వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన 3వ వచనంలో? వారితో కలిసి అంటే వారెవరు? అంటే ఇశ్రాయేలుతో కలిసి. హల్లెలూయా. వారి గురించి ప్రస్తావన చేస్తూ మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు. హల్లెలూయా. ఈ శరీరానుసారమైనటువంటి కోరికలు, మనసారా వచ్చినటువంటి కోరికలను ఏ కాడికి నాకు నాకు నేను 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 నా కోరిక తీరాలి, నా ఆశ తీరాలి, నాకు నాకు అని చెప్పేసి వాళ్ళు వెంటబడి ప్రైజ్ గాడ్ వాళ్ళ యొక్క స్వభావం బట్టి ప్రైజ్ గాడ్ వాళ్ళు పాపం చేసి ఉంటున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా మనము కూడా ఈ శరీరం యొక్క సుఖాన్ని కోరి ఆల్రెడీకి రమ్మంటే రాము, ప్రార్థనలకు రమ్మంటే రాము, మోకలొంగమంటే మోకలొంగము, చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టము, చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తము. ఏంటి అని అంటే ఇవన్నీ ఆవేశం అండి, ఇవన్నీ కూడా నాటకాలే బూటకాలి, ఇవన్నీ భక్తి లోపల ఉండాలి కానీ బయట ఏంది అని చెప్పేసి చెప్పేవాళ్ళు బోలెనంత మంది బయలుదేరారు ఈ రోజులలో. హల్లెలూయా. చేతులు ఎత్తితే దాంట్లో ఉన్న ప్రభావం ఏంటో మీకేం తెలుసు? ఎత్తితే కదా. చప్పట్లు కొడితే దాంట్లో ఉన్న ప్రభావం ఏంటో మీకేం తెలుసు? కొడితే కదా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రైజ్ దేవుని బిడ్డలారా, ఈరోజు శరీర సుఖాన్ని కోరుకున్నటువంటి మనుషులు ప్రైజ్ గాడ్ మీటింగ్ జరుగుతుంటున్నప్పుడు, మంచిగా ఆరాధన జరుగుతున్నప్పుడు, మంచిగా వాక్యపరిచయం జరుగుతున్నప్పుడు నీళ్ళ కోసం లేస్తాము, ఫోన్ వస్తే లేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము, వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళతో మాట్లాడతాం, దిప్పులు తింటాం, పిల్లలు తిరుగుతూ ఉంటే వాళ్ళని చూస్తాం. ఎక్కడ లేని ముద్దు అప్పుడే వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే శరీరానుసారమైనటువంటి క్రియలు ఉంటున్నాయి. దేవుని యొక్క ఉగ్రతకు మనల్ని పాలు తీస్తుంటున్నాయి. అంతే, ఇంకేమి లేదు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ప్రజలు ఈ తాపకరమైనటువంటి సర్పాలకు గురి అయి చనిపోతూ ఉంటున్నారు. అలానాడు ఇశ్రాయేలు ఏ విధంగానైతే చనిపోయారో ఈరోజు మానవుడు కూడా, మరి ముఖ్యంగా విశ్వాసులు కూడా మన పాపములలో మన అపరాధములలో మనం చచ్చిన వారమై ఉంటున్నాము. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మనమందరం కూడా నూతన పరచబడాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అయితే విరుగుడేంటి మరి కదండి? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేశాడు? మోషేకు మొరపెట్టినప్పుడు అని సంఖ్యాకాండము 21:6 తాపకరమైన సర్పాన్ని పెట్టి నువ్వు హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆయన చెప్పినప్పుడు 9వ వచనంలో చెప్పినప్పుడు మోషే సర్పాన్ని ఎత్తుతూ ఉంటున్నారు. హల్లెలూయా. ఏదో పసరు భయం లేదు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అని చెప్పేసి అంటం లేదు. ఒక సర్పాన్ని నువ్వు ఎత్తు, సర్పం మీద ఎవరైతే పాము కాటి తిన్నారో వాళ్ళందరూ కూడా దాని వైపు చూసినట్లయితే వారు తిరిగి బ్రతుకుతారు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము కూడా ఏం చేశాడు అంటే ఆదిలో ఆది కాండము 2వ అధ్యాయం 17 వచ్చిన ప్రకారంగా మనం చదువుకున్నట్లయితే ఆయన మంచి చెడులు తెలివిచ్చు వృక్షము తినకూడదు అని చెప్పేసి చెప్పాడు. నువ్వు వాటిని తినమున నిశ్చయముగా నువ్వు చచ్చదు అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ప్రైజ్ గాడ్ అవ్వ ద్వారా ప్రేరేపింపబడి ఆ యొక్క వృక్షాన్ని ఆయన తిరిగి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రైజ్ గాడ్ అదే ఆది కాండము 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఏలయనగా పాపం వలన వచ్చు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో పాపం వలన వచ్చు జీతము మరణమై ఉంటున్నది. దేవుడు ఏదైతే తినవద్దన్నాడో అది తిన్నారు. ప్రైజ్ గాడ్. వాళ్ళు ఈ యొక్క
మరణానికి గురి అవుతూ ఉంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. పామేమన్నది, మీరు చస్తారు అని అంటే పామే ఉంటుందో తెలిసిన, అక్కడికి వచ్చి సైతానుడు ఏమన్నాడో తెలిసిన, మీరు చావనే చావరు, అవన్నీ అబద్ధాలు, మీరు ఎందుకు నమ్ముతున్నారు అన్నట్టుగా మాట్లాడి వారి మనసులో ఒక అనుమానాన్ని అనే విత్తనాన్ని వేసి, ప్రైజ్ గాడ్, ఆ పాము, ఆ సైతానుడు ఆ పండు తినేటట్లుగా చేశాడు. చివరికి మరణము రాని వచ్చింది. హల్లెలూయా. అందుకని మనం చూస్తుంటున్నాము, పాపము వలన వచ్చు జీతము మరణమై ఉంటున్నది. అందుకని ఎఫెసీ పత్రిక 2:1 మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఈరోజు మనము బ్రతికి ఉన్నామన్న పేరు మాత్రమే ఉంది, కానీ మనం చచ్చిన వారమై ఉంటున్నాము. మానవ జాతి దేవుని యొక్క దృష్టిలో చచ్చిన వారుగా మనకు కనబడుతూ ఉంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనమందరం కూడా మన స్థితిగతులను ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఈ విషయం నుంచి మనం బయటపడాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆ సర్పం వైపు చూసిన వారందరూ కూడా బ్రతుకుతారు, ఒక ఇత్తడి సర్పాన్ని నువ్వు ఎత్తు అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు మోషే ఆ విధంగా చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. దీని తర్వాత ఆ ఎత్తిన సర్పం ద్వారా ఏం లాభాలు పొందుకున్నారో అవి రేపటి దినాన మనం ధ్యానించుకుందాం. మెట్టుకు ఈరోజు తాపకరమైనటువంటి ఇత్తడి సర్పము. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆ విషయం వలన దేవుని ఉగ్రతకు పాలై ఉంటున్నారు, చనిపోయి ఉంటున్నారు. చనిపోయిన స్థితిలో వాళ్ళని ఉంచలేదు, కానీ దేవుడు వారిని బ్రతికించాలని ఒక ప్రణాళిక రచించి ఉంటున్నాడు. హల్లెలూయా. అదే సిలువ అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే నికోదేముతో యేసు ప్రభువుల వారు చెప్తూ ఉంటున్నాడు, అయ్యా నువ్వు పండితుడివి, ధర్మశాస్త్రోపదేశకుడివి, నువ్వు సన్హెడ్రిన్ సభలో నువ్వు ఒక మెంబరుగా ఉంటున్నావు, వృద్ధాప్యంలో ఉంటున్నావు, నువ్వు మంచి వయసు కలిగి వయసులో ఉంటున్నావు నువ్వు, హల్లెలూయా. నలుగురికి బోధించేవాడుగా ఉంటున్నావు నువ్వు, అయినా కానీ లోపల ఉన్న మర్మాలను తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పేసి, ప్రైజ్ గాడ్. కొన్ని వేల సంవత్సరాల కింద జరిగినటువంటి సంఘటన, మోషే అరణ్యములో ఏ విధంగానైతే సర్పాన్ని ఎత్తి ఉంటున్నాడో మనుష్య కుమారుడు ఆ విధంగా ఎత్తబడాలి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసునందే మనకు నిత్య జీవం, యేసునందే మరణం ద్వారా మనకు విజయం కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. రేపు పాపము, శాపము, అపరాధంలో మరణించిన మనము ఎలా తిరిగి బ్రతకగలుగుతుంటున్నామో రేపు దినాన్ని మనం నేర్చుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి సహాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా ప్రియ ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో ఈ విధంగా నీ వాక్యాన్ని ధ్యానించుకునే దానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, కృపను బట్టి నీకు స్తోత్రములు. కొన్ని వేల సంవత్సరాల కిందట అరణ్యములో నా తండ్రి తాపకరమైన సర్పమును, ఇత్తడి సర్పమును చేయించి పెట్టినప్పుడు నా తండ్రి, సర్పము యొక్క కాటుకు బలైన వారందరూ కూడా దాని వైపు చూసి నిదానించి చూసిన ప్రభా బ్రతికినట్లుగా మేము మా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా నా ప్రభా నీ సిలువ వైపు చూసి బ్రతికింపబడే కృపను మాకు దయచేయండి మా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యంలోని సత్యాలు మేము ధ్యానించుకొనిచునగా, పరిగి వేరుకొనిచునగా నా తండ్రి, లార్డ్ మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి మా తండ్రి. నీకు వ్యతిరేకమైనటువంటి కార్యములు, నీకు ఆయాసకర మార్గములు మా జీవితంలో నుంచి తొలగించండి నాయన. యేసు నామములో మమ్మల్ని కడగండి, నీ అమూల్యమైన రక్తంలో మమ్మల్ని కడగండి నా తండ్రి. అలా ఇశ్రాయేలులో ఆ పాపం చేసి నా తండ్రి ఏదైతే నీ దృష్టిలో దోషులుగా కనపడ్డారో అలాంటి పాపములు మా జీవితంలో నుండి తొలగించిన ప్రభా నిర్దోషులుగా మమ్మల్ని చేయమని కోరుతూ ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పైన మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొంది సాయం చేస్తారని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, శిల్వ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. నీకే జయం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని చిత్తమైతే మరలా రేపు తర్వాతి అంశంతో మనం రేపు కూడా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డారా, వాక్యాలు వీక్షిస్తూ ఇతరులు కూడా పరిచయం చేయండి. ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు ఏమైనా కామెంట్స్కి పెట్టాలనుకున్నట్లయితే, ప్రశ్నలు అడగాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి. తప్పకుండా నేను జవాబిస్తుంటున్నాను మీకు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.